భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్లో తీవ్ర సంక్షోభం నెలకొంది. భారత దాడులతో పాకిస్తాన్ వణికిపోతుంది. పాకిస్తాన్ ఎంపీలు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీంతో దేశంలో భయాందోళన వాతావరణం నెలకొంది. ఒకవైపు భారత్ దాడులతో వణికించేస్తుంటే మరోవైపు స్వదేశంలో పాక్ ప్రభుత్వానికి తలనొప్పి తప్పడం లేదు. పీటీఐ పార్టీ కార్యకర్తలు జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలని నిరసనలు చేపట్టారు. తాజాగా పాకిస్తాన్ ఎంపీ ప్రధానిని తీవ్రంగా విమర్శించారు. షహబాజ్ పిరికివాడు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరును కూడా ఆయన పలకలేడని అన్నారు. అదే సమయంలో టిప్పు సుల్తాన్ ఓ కోట్ను కూడా చెప్పారు. సింహాల సైన్యాన్ని నక్క నడిపిస్తే వారు పోరాడలేరు, వారు యుద్ధంలో ఓడిపోతారు అని అన్నారు. సరిహద్దుల్లో ఉన్న మన సైనికులు మనం ధైర్యం చూపించాలని ఆశిస్తారు. కానీ ప్రధానమంత్రి స్వయంగా పిరికివాడైనప్పుడు, భారతదేశ ప్రధాని పేరు కూడా పలకలేనప్పుడు ముందు వరుసలో తమ ప్రాణాలను పణంగా పెడుతున్న వారికి ఏ సందేశం పంపుతారు అని విమర్శించారు ఎంపీ. ఇక మరో ఎంపీ తాహిర్ ఇక్బాల్ అయితే కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. పార్లమెంట్ సాక్షిగా ఓ దేవా ఈ రోజు మమ్మల్ని రక్షించు అని వేడుకుంటున్న వీడియో కూడా వైరల్ అయింది. దేశాన్ని చుట్టుముట్టిన అశాంతి గురించి ఆందోళన చెందుతూ దేవుడి రక్షణ కోసం ప్రార్థించారు. మొత్తానికి పాకిస్తాన్ ఇప్పుడు అల్లకల్లోలంగా మారింది. ఇక ఎలాగూ బోర్డర్లో మనం ఏం చేయలేమని పాకిస్తాన్ ఇప్పుడు కొత్త ఆలోచనలకు తెరలేపింది. పాకిస్తాన్ ఇంటర్నెట్ ద్వారా భారతీయులకు హాని కలిగించడానికి కొత్త కుట్రను పన్నుతోంది. ఓ నివేదిక ప్రకారం పాకిస్తాన్ ఇప్పుడు భారతదేశంపై సైబర్ దాడికి సిద్ధమవుతుందని ఓ పక్క బోర్డర్లో పాకిస్తాన్ సైనికులు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఎందుకంటే పాకిస్తాన్ ను భారత్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. ప్రస్తుతం ఏమీ చేయలేక ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా భారతీయులకు హాని కలిగించడానికి కొత్త కుట్రను పన్నింది. డాన్స్ ఆఫ్ హిల్లరీ అనే ఓ ప్రమాదకరమైన వైరస్ ను ఓ ఫైల్లో ఉంచి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది. మీరు వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్ లేదా ఈమెయిల్లో తెలియని ఫైల్ లేదా లింక్ ని క్లిక్ చేసినట్లయితే ఈ వైరస్ అటాక్ చేస్తుంది. పొరపాటున కూడా దానిపై క్లిక్ చేయకండి. ఎందుకంటే మీరు చేసే ఈ చిన్న పొరపాటు చాలా ఖరీదైనది కావచ్చు. ఈ ఫైల్లో మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం లేదా ఆర్థిక నష్టాన్ని కూడా కలిగించడం చేస్తారు. డాన్స్ ఆఫ్ హిల్లరీ అంటే ఏంటంటే ఇది వీడియో ఫైల్స్ లేదా డాక్యుమెంట్ల రూపంలో వ్యాప్తి చెందుతున్న ప్రమాదకరమైన మాల్వేర్. ఈ మాల్వేర్ మీ పరికరంలోకి ప్రవేశించిన తర్వాత అది యాక్టివ్ గా మారుతుంది. మీ బ్యాంకింగ్ వివరాలను కానీ పర్సనల్ డేటాను కానీ దొంగిలించే ప్రమాదం ఉంది. ఈ వైరస్ తెలియని లింకు లేదా అటాచ్మెంట్ ద్వారా మీ డివైస్ లోకి చేరుకోవచ్చు. మీరు taskSCHE.exe అనే ఫైల్ ని కనుగొంటే మాత్రం ఆ ఫైల్ పై పొరపాటును కూడా క్లిక్ చేయకండి. ఇక మాల్వేర్ దాడుల నుంచి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలంటే యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఉపయోగించండి. అలాగే మీ ఓఎస్ ని కూడా అప్డేట్ చేయండి. అనుమానాస్పద లింకులు, అటాచ్మెంట్లపై క్లిక్ చేయడం మానేయండి. బలమైన పాస్వర్డ్ ఉపయోగించండి. ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. సైబర్ క్రైమ్ హెల్ప్ నంబర్ కూడా మీరు డైల్ లిస్ట్ లో ఉంచుకోండి. మీరు గాని అనుకోకుండా తెలియని ఫైల్ క్లిక్ చేసి ప్రమాదంలో పడినట్టయితే వెంటనే 1930కి కాల్ చేసి మీకు జరిగిన విషయాన్ని చెప్పండి. ఇది నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్. ఎందుకంటే పాకిస్తాన్ ఇండియాని దెబ్బతీయడానికి చేయాల్సినవన్నీ చేస్తోంది. పాపం ఇప్పుడు ఏమీ చేయలేక తమ సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టుకుంటోంది. పాకిస్తాన్ కి చెందిన సోషల్ మీడియాలో ప్రముఖులు సైతం తప్పుడు ప్రచారాలకు తెరలేపారు. యుద్ధంతో ఇండియాతో సంబంధం లేని వీడియోలు, పోస్టులు పెట్టుకుంటున్నారు. వాటిపై పీబీఐ ఫ్యాక్ట్ చెక్ చేస్తోంది. నిజాలు వెంటనే బయట పెట్టేస్తోంది. జమ్మూ ఎయిర్ ఫోర్స్ వీడియో ఒకటి బయట పెట్టింది. మహమ్మద్ అలీ రెజా రజు అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. బ్రేకింగ్, ఇండియాలోని జమ్మూ ఎయిర్ బేస్ లో చాలా చోట్ల ప్రభావం పడ్డట్టు తేలింది అని రాసుకొచ్చాడు. దీనిపై పీబీఐ ఫ్యాక్ట్ చెక్ చేసింది. అయితే ఆ వీడియో 2021లోదని తేలింది. ఈ దెబ్బతో పాకిస్తాన్ పరువు మళ్లీపోయింది. ఇక పాక్ బాంబుల వర్షం కురిపించిందట. పాకిస్తాన్ ఆర్మీ ఇండియాపై బాంబుల వర్షం కురిపించిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. దీనిపై కూడా పీబీఐ ఫ్యాక్ట్ చెక్ చేసింది. అది ఓ వీడియో గేమింగ్ అని తేలింది. ఇక పాకిస్తాన్ ఇండియన్ ఆర్మీకి చెందిన సుఖోయ్ 30ని పేల్చేసిందట. ఓ పైలట్ ను ప్రాణాలతో పట్టుకున్నారని ఓ పాక్ వ్యక్తి పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ పై పీబీఐ ఫ్యాక్ట్ చెక్ చేసింది. అది కూడా ఫేక్ అని తేలింది. అది 2014 సంవత్సరంలో మహారాష్ట్రలో కూలిపోయినట్లు తేలింది. ఇలా పాపం ఏమీ చేయలేక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకొని ఇప్పుడు దేశంలో కూడా పరువు పోగొట్టుకుంటున్నారు. ఒక పక్క పార్లమెంట్ లో కొట్టుకు చేస్తున్నారు. బోర్డర్ లో అయితే పాక్ సైనికులు చనిపోతున్నా కూడా సిగ్గు రావడం లేదు. ఏదో ఓ రకంగా ఇండియాని దెబ్బతీసేందుకే ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా కూడా అటాక్ చేస్తున్నారు. కాబట్టి ఏదేమైనా ఇప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండడం మంచిది. इंडिया के इन मामलात के ऊपर एक स्टेटमेंट नहीं आई. जनाब डिप्टी स्पीकर साहब, मुझे टीपू सुल्तान के वो एक कॉल याद आ रहा है कि अगर एक लश्कर, तो इसलिए जनाब स्पीकर ये बात वाज़ा कर देनी चाहिए, हमारी कौम यकजा है. मैं इन सब से कहूंगा कि मिल के चलो और अपने रब से रजू करो. रब काबा, हम तेरे आगे दरख्वास्त करते हैं,
इस मुल्क की हिफाजत फरमाना जो तूने हमें अता किया है, और ये नबी सल्लल्लाहु अलैहि वसल्लम की दुआओं का है। आपने कायदे आजम को इंग्लैंड में मुलाकात की, ख्वाब में आए और उनको कहा कि जाओ वापस और जाके पाकिस्तान का मामला हल करो। आप खान कलात को ख्वाब में आके ये हुक्म दिया कि तुमने पाकिस्तान की सरना है, ये मुल्क बन के रहेगा और तुमने तो ये ऐसा बड़ा मौजज़ा है कि अल्लाह पाक ने ये हमें अता किया है और अल्लाह पाक इस मुल्क की हिफाजत फरमाएंगे। दुनिया में जहां भी देखें शायद हमारी कमी है, हम मजबूर हैं, हम गुनाहगार हैं, लेकिन रब्बे काबा हम तेरे हबीब के उम्मती हैं, खुदा का वास्ता हमसे रहम का मौला फरमा। आप चले जाएं उधर फिलिस्तीन में चले जाएं, कश्मीर में चले जाएं, जहां भी जाएंगे मुसलमानों के साथ वो ऐसे रो रहा है जो हम सोच भी नहीं सकते हैं। तो तू हमें माफ कर दे, हम तेरे आगे सर झुकाते हैं, माफी मांगते हैं। नहीं, इसमें दो राय नहीं है मौला कि हम बड़े गुनाहगार हैं, लेकिन तेरी रहमत बहुत वसी है, तू रहमत का एक जर्रा भी भेजेगा हमारी तरफ तो इंशाल्लाह हमारी कामयाबी होगी। और दुआ करते हैं रब्बे काबा कि इस मुल्क की हिफाजत फरा और हमें दुश्मनों पर जो है वो फकीर अता फरमा और हमें उनको सरनगू करने की ताकत अता फरमा। मैं दुआ गो हूँ आर्म फोर्सेस के लिए, पाकिस्तानियों के लिए कि अल्लाह पाक हम सब की हिफाजत फरमाए।